ఈరోజు వ్యతిపాత మహాలయం. ఈ వ్యతిపాత మహాలయాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఈరోజు పాటించవలసినటువంటి విధులేమిటి? వ్యతిపాత మహాలయం. సరే, మహాలయము అని అంటే మహాలయ పక్షాలు భాద్రపద మాసంలో వస్తాయి, 15 రోజులని మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. వ్యతిపాతం అంటే ఉత్పాతం, ఒక యోగంట. ఇది కూడా పంచాంగం అని అంటుంటాం కదా మనం. పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, కరణ, యోగాలు ఈ 5 కలిపితే పంచ అంగము అని అంటారు. ఈ పంచాంగంలో సాధారణంగా మనం ఏంటంటే తిథి చూస్తుంటారు, వారం చూస్తుంటారు, మరి కొద్దిమంది నక్షత్రం చూస్తుంటారు. కానీ బాగా తెలిసినటువంటి వాళ్ళు యోగము, కరణము వీటిని కూడా చూస్తుంటారు. అట్లాంటి యోగంలో ఈరోజు వ్యతిపాత యోగం అని వస్తుంది. వ్యతిపాతం అంటే బాగా ఉత్పాతం కలిగించేటువంటిది యోగం. ఇందులో పుట్టినటువంటి వాళ్ళు వ్యతిపాత యోగంలో కొంతమంది జన్మిస్తారు. ప్రతి నెలలోనూ వ్యతిపాత యోగం వస్తూనే ఉంటుంది. వ్యతిపాత యోగం అంటే చాలా కీడు కలిగించేటువంటిది అనమాట. ఆ కీడు కలిగించేటువంటిది. ఇప్పుడు మరి ఎవరిని పూజ చేస్తే మనకి ఉన్నటువంటి ఈ కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారంటే, ఈ మహాలయ పక్షాల్లో మళ్ళీ పితృదేవతల్ని పూజ చేయి. ఈ వ్యతిపాత యోగం ఉన్నవాళ్ళు, వ్యతిపాత యోగం లేనటువంటి వాళ్ళు, ఆ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు, పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు వ్యతిపాత యోగం ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా తమ తమ పితృదేవతల్ని ఆరాధన చేయాలి. మిగతా దేవతల్ని మహాలయ పక్షాల్లో ఆరాధన చేయొద్దని అనలేదు, కానీ సాధారణ పూజలు చేసుకోండి. కానీ విశేషమైన పూజ మాత్రం పితృదేవతలకి తప్పనిసరిగా చేయవలసి ఉంది వ్యతిపాతంలో. ఎందుకంటే ఏం ఉత్పాతం వస్తుందో తెలియదు, చాలామందికి తెలియదు. ఉత్పాతం అంటే కీడు రాకుండా ఉండాలి. అమ్మా, నేను తెలిసి తెలియక ఏమైనా చేస్తే, నా బిడ్డలు ఏమైనా చేస్తే, నాగుల చవితి నాడు కనుక ఆ పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ కూడా నిర్మలమైనటువంటి మనస్సుతోటి, అమ్మా తెలియక నేను నడుస్తున్నప్పుడు ఎక్కడైనా పొరపాటున నీ మీద కనుక కాలు వేస్తే మమ్మల్ని దయచేసి ఆ పొరపాటును మన్నించి మమ్మల్ని కాపాడు తల్లి అని చెప్పి నాగుల చవితి రోజు కనుక ఆ పుట్టలో ఉన్నటువంటి పాలు పోస్తూ ఆ నాగేంద్రుణ్ణి ఏ రకమైనటువంటి ప్రార్థన చేస్తామో, ఈ వ్యతిపాత యోగం యొక్క రోజును కూడా అమ్మ నాకు కానీ, మా కుటుంబ సభ్యులకు కానీ, లోకానికి కానీ, మళ్ళీ లోకం ప్రధానం, ఎవరికి వ్యతిపాతం అమ్మ చాలామంది తిండికి లేక వరదల్లో బాధపడుతున్నారు, ఇంకో కష్టం వచ్చి బాధపడుతున్నారు, అంతమందిని కూడా నువ్వు రక్షించు అని మనకి వచ్చినటువంటి పితృదేవతలు. ఎంత గొప్పదంటేనమ్మా పితృదేవతారాధన. కేవలం మన అమ్మమ్మ, మన తాతయ్య, ఆ తాతయ్య అని కాదు, లోకంలో ఎవరైతే పితృదేవతల కింద ఉన్నారో వాళ్ళని కూడా ఆరాధన చేయమంది. అందరి ఆరాధన, అందరికి ఒక్క మాటను, నీ సొమ్యం పోయింది, అందరి పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. ఈ వ్యతిపాత యోగ దృష్టి లేకుండా అందరూ కూడా సుఖశాంతులతో ఉండేటట్లుగా మీకు నేను తర్పణం విడుస్తున్నాను అని ఈరోజు ప్రతి వాళ్ళని చేయమంది. ఎందుకంటే ఒక్కరు చేసేది కంటే కూడా 10 మంది చేస్తే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ఎందుకంటే విష్ణు సహస్రనామానికి చెప్తారు పెద్దలు, ఒక్కరు విష్ణు సహస్రనామం చదవటం కంటే కూడా సామూహికంగా విష్ణు సహస్రనామం చదివితే గొప్ప మేలు జరుగుతుందట. ఆ రకంగా ఒక్కడి కంటే కూడా అందరం కూడా ఈరోజు ప్రార్థన చేస్తే లోకంలో ఉండే కీడులు తొలగిపోతాయి. అతివృష్టి, అనావృష్టి బాధలు రాకుండా లోకం అంతా కూడా సుఖశాంతులతోటి వర్ధిల్లుతుంది. అది ఈ వ్యతిపాత యోగం యొక్క విశేషం.